అవని స్టోరీస్. ఒక ఊరిలో అరవింద్ అనసూయల పాత పెంకిటిల్లు ఉండేది. కొడుకు సురేష్ కోటేశ్వర్ల కూతురైన తన భార్య అవనిని తీసుకొని పెళ్లి తర్వాత మొదటిసారి ఊరికొస్తున్నాడు. అనసూయ ఇల్లంతా ఊడుస్తూ కంగారుగా ఉంది. ఒకరోజు ఉదయం సమయంలో ఇంట్లో అనసూయ అరవింద్తో ఆరాటంగా ఇలా అంటోంది. యావండే, సురేష్ ఇప్పుడే ఫోన్ చేశాడండి. వాళ్ళు బస్టాండ్ దాటారంట. ఇంకో 15 నిమిషాల్లో ఇంటికొచ్చేస్తారు. ఆ కుర్చీలు కాస్త శుభ్రంగా దుడిచి ఆ మూల కూడా ఆ కిటికీ పక్కనేయండి. గాలైనా ఆ పిల్లకు బాగా తగులుతుంది. నా గుండెందుకో దడదడలాడిపోతోందండి. నీకే కాదు అనసూయ, నా కూడా భయంగానే ఉంది. మన సురేష్ ఏమో సిటీలో ఆ పిల్లను ప్రాణంగా ప్రేమించాడు. కానీ సిటీలో ఏసీ గదుల్లో 100 మంది పొణాళ్ల మధ్య మహారాణిలో పెరిగిన ఆ పిల్ల ఈ పల్లెటూరులో ఈ మన పాత పెంకుటింటిలో ఎలా అడుగు పెడుతుందో ఏమో. వాళ్ళ ఇల్లు ఒక పెద్ద ప్యాలెస్ లో ఉంటుందని సురేష్ చెప్తూ ఉండేవాడు కదా. అదే కదండి నా బెంగ కూడా. ఎక్కడ చూస్తే ఈ ఇరుకు గదులు, ఈ పాత సామాన్లు. కనీసం ఆ పిల్ల కూర్చోవడానికి ఇంట్లో ఒక సోఫా కూడా లేదు. మనం ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళకు పుట్టింటి కాడ అలవాటైన సౌకర్యాలు మనం ఇవ్వలేం కదండి. ఏమైనా ఇబ్బంది పెడితే సురేష్ మనసు కూడా నొచ్చుకుంటుందండి. పైగా ఈ ఎండాకాలం ఒక్కపోతకు ఆ పిల్ల ఏమైపోతుందో. వస్తూనే తాగడానికి కాస్త చల్లటి మజ్జిగ చేసి కొండలో పెట్టాను. మన ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు కదా. ఏదైతే అదయ్యిందే. సురేష్ చెప్పాడుగా, అవని చాలా మంచి పిల్ల, అస్సలే గర్వం లేని ఆడపిల్లని. మనం చూపించే ప్రేమలో ఏ లోటు రాకుండా చూసుకుందాం. అదిగో ఆటో శబ్దం వినిపిస్తోంది. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. పద బయటకెళ్లి హారతిచ్చి తీసుకురాపో. అప్పుడే సురేష్, అవని ఆటో దిగి లోపలికొస్తారు. అవని పల్లెటూరి వాతావరణాన్ని, ఆ పాత ఇంటిని ఆశ్చర్యంగా చూస్తోంది. అనసూయ ఏమో పరుగు పరుగునెళ్ళి హారతిస్తోంది. రా తల్లి, రామ్మా, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. నా ఇల్లు ఇన్నాళ్లకు కలకలలాడుతోంది. మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. ఇన్నాళ్ళు ఈ పాత ఇంట్లో నేను, మీ మామయ్య మాత్రమే ఉండేవాళ్ళం. ఇప్పుడు నువ్వొచ్చాక ఈ ఇల్లంతా ఎలుగొచ్చినట్టుంది. ఆ హారతి కళ్ళకద్దుకొని లోపలికి రమ్మా. నమస్కారం అత్తయ్య. నమస్కారం మావయ్య. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య? సురేష్ మీ మోకాళ్ళ నొప్పుల గురించి చెప్తూ ఉంటాడు. మందులు వాడచ్చు కదా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. మేం చాలా బాగున్నావమ్మా. నా నొప్పులకే వయసుతో పాటు వచ్చేవేగా. నువ్వెలా ఉన్నావు తల్లి? సిటీ నుంచి ఇక్కడికి బస్సులో ప్రయాణం కష్టంగా అనిపించిందా? రోడ్లు కూడా అంత బాగోవు. నీ ఒళ్ళు హూనం అయిపోయి ఉంటుంది కదా. లేదు మావయ్య, బావుంది. రోడ్లు కాస్త గుంతలుగా ఉండడం వల్ల కొంచెం కుదుపులుగా అనిపించే కానీ దారి పొడవునా ఆ పచ్చని పొలాలు, చెట్లు చూస్తూ రావడం నాకు చాలా కొత్తగా ఆనందంగా అనిపించింది. అమ్మా, మీ కోడలికి ఈ పల్లెటూరి వాతావరణం అంతా కొత్తగా ఉంటుంది. అవును కదరా, ఎప్పుడు కాంక్రీట్ భవనాల మధ్య పెరిగింది పాపం. అవును అవని, ఇక్కడి వాతావరణం నీకు కొత్తగా ఉండి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు తల్లి. నీకు సిటీలో ఉన్నట్లు ఇక్కడ సౌకర్యాలు కూడా ఉండవు. ఏవైనా ఇబ్బంది అనిపిస్తే లేదా ఏమైనా కావాలంటే బిడియం పడకుండా వెంటనే అడుగు, సరేనా? అలాగే అత్తయ్య. మీరు నా కోసం ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను మీ కోడల్ని కదా, నేనిక్కడ అడ్జస్ట్ అయిపోతాను. అలా ఉండగా ఆ రోజు రాత్రి సమయంలో సురేష్, అవని పడుకోవడానికి గదిలోకెళ్తారు. ఆ గదిలో ఉక్కపోత విపరీతంగా ఉంటుంది. పైనున్న పాత సీలింగ్ ఫ్యాన్ నెమ్మదిగా గిర్రుమంటూ సౌండ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. అవని చీర కొంగుతో చెమటలు తుడుచుకుంటూ ఇబ్బంది పడుతోంది. అవని, ఐఎమ్ రియల్లీ సారీ. ఇక్కడ ఏసీ లేదు, కనీసం కూలర్ కూడా లేదు. ఈ పాత ఫ్యాన్ గాలి కూడా సరిగా రావట్లేదు. ఆ ఫ్యాన్ చేసే సౌండ్కి నిద్ర కూడా పట్టేలా లేదు. చూడు, నీకప్పుడే ఎంతలా చెమటలు పడుతున్నాయో. సురేష్ ప్లీజ్, అలా అనకు. పెళ్లికి ముందే నువ్వు మీ ఇంటి పరిస్థితి, ఇక్కడ వాతావరణంతా నాకు వివరంగా చెప్పావు కదా. నేను అన్నీ తెలిసి ఇష్టపడి ఇక్కడికొచ్చాను. కానీ అవని, నువ్వు పెరిగిన వాతావరణం వేరు. మీ ఇంట్లో సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఏ చిన్న కష్టం వచ్చినా 100 మంది పనోళ్లు పరిగెత్తుకొస్తారు. నేను నిన్ను ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకోలేకపోతున్నాను. సురేష్, నాకు ఏసీలు, కార్లు, బంగళాలు చూసి ప్రేమ పుట్టలేదు సురేష్. నీ నిజాయితీ, నీ మంచితనం, నీ క్యారెక్టర్ చూసి నిన్ను ప్రేమించాను. ఒక అమ్మాయికి భద్రతనిచ్చేది ఏసీ గదులు కాదు, భర్త ప్రేమ. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయంలో
అవని గదిలో నుంచి హాల్లోకొస్తుంది. వంటగదిలో అనసూయ కట్టెల పొయ్యి ముందు కూర్చొని దగ్గుతూ కాఫీ పెడుతుంది. అవని లోపలికొస్తుంది. అయ్యయ్యో అత్తయ్య, ఏంటా పొగ? మీ కళ్ళకేమైంది? అంతలా నీళ్ళెందుకు కారుతున్నాయి? అరరే, ముఖంతా కాలిపోయినట్టుగా ఎర్రగా అయిపోయింది. ఆ పొగలో అలా ఎందుకు కూర్చున్నారు? అయ్యో అవనే, నువ్వు లేచావా తల్లి? రాత్రి ఉక్కపోతకు నీకు నిద్ర కూడా పట్టుండదుగా. నీకు అలవాటైన టైంకి బెడ్ కాఫీ ఇవ్వలేకపోయాను కదమ్మా. ఈరోజు ఎందుకో ఈ కట్టెలు సరిగా మండి సావట్లేదు. వానాకాలం కదా, కట్టెలు కాస్త తడిసినట్టుగా ఉన్నాయి. నేను ఎంత వదినా పొగ వస్తుంది తప్ప మంటే రావట్లేదు. పొగ అంతా కళ్ళలో పోయి మంటగా ఉంది. ఒక్క 2 నిమిషాలు ఆగమ్మా తల్లి, నీ కాఫీ ఇచ్చేస్తాను. అయ్యో అత్తయ్య, మీరు నా కోసం కాఫీ పెట్టడానికి ఆ పొగలో అంత కష్టపడ్డవెందుకు? గ్యాస్ స్టవ్ లేదా అత్తయ్య మన ఇంట్లో? గ్యాస్ నిన్ననే అయిపోయిందమ్మా. సిలిండర్ బుక్ చేసాం, కానీ మన ఊరికి సిలిండర్ రావడానికి మరో 2-3 రోజులు పడుతుంది. నువ్వు వెళ్ళి హాల్లో కిటికీ దగ్గర కూర్చో తల్లి. ఈ పొగ నీకు ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది, దగ్గొచ్చేస్తుంది. నీ చీర కూడా పొగ వాసన పడుతుందమ్మా. నేను తెస్తానుగా, నువ్వెళ్ళు. పర్వాలేదత్తయ్యా, నేనిక్కడే ఉంటాను. అయినా మీరింత పొగలో ఎలా చేస్తున్నారు? మీ కళ్ళు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందత్తయ్యా. మీ చేతులు కూడా ఆ మంట సెగకు కందిపోతున్నాయి. నేనేమైనా సహాయం చేయాలా? అయ్యోయ్యో వద్దు తల్లి, నీకివన్నీ అలవాట్లేదు, చేతులు కాలిపోతాయమ్మా. అలా అంటూ అనసూయ 2 కప్పుల కాఫీ తీసుకుని వస్తుంది. 1 కప్పేమో అవనికిస్తుంది. అవని కాఫీ తాగుతుంది. ఆమెకు ఆ రుచి ఏమాత్రం నచ్చలేదు. కాని వెంటనే ముఖం సర్దుకుంటుంది. చాలా వేడిగా బాగుందత్తయ్యా. నిజం చెప్పు తల్లి, నీ కాఫీ నచ్చలేదు కదూ? పాపం, నీ ముఖం చూస్తేనే అర్థమైపోతుంది మెంగలయాక మింగుతున్నావని. సిటీలో మీరు ఇంత చక్కటి పాలు, ఎంతో ఖరీదైన కాఫీ పొడి వాడతారో సురేష్ నాకు ఒకసారి చెప్పాడులేమ్మా. అదేం లేదత్తయ్యా, నిజంగా చాలా బాగుంది. నేను మామూలుగానే తాగుతున్నాను. నాతో అబద్ధం చెప్పక తల్లి, నీకు మంచి కాఫీ కూడా ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. అత్తయ్యా ప్లీజ్, మీరలా క్షమాపణలు అడగండి. నాకు చాలా బాధగా ఉంటుంది. మీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నిజమే, నాకు ఆ రుచి అలవాటు లేదు. సిటీలో నేను తాగే కాఫీ వేరు, కానీ ఇందులో నాకు ఏ అసహ్యం లేదత్తయ్యా. నాకోసం మీరు ఉదయాన్నే లేచి ఆ కట్టెల పొయ్యి పొగలో పడ్డ కష్టం ముందు, నా మీద మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ముందు మీరు దయచేసి బాధపడకండి. ఆ రోజు మధ్యాహ్నం భోజనం సమయం. అందరి కింద చాప మీద కూర్చొని భోజనానికి సిద్ధమవుతారు. అరవింద్ కూడా వచ్చి కూర్చుంటాడు. అనసూయ వడ్డిస్తోంది. చూసావా అనసూయ, మన కోడలు ఎంత చక్కగా మనతో పాటు కింద సాప మీద కూర్చొని తింటోందో. ఈ కాలం పిల్లలు డైనింగ్ టేబుల్ లేకపోతే అన్నం కూడా తినరు. అవునండి. అవనే, ఈరోజు తోటకూర పప్పు, వంకాయ కూర, కొద్దిగా పచ్చి పులుసు చేశాను తల్లి. సిటీలో లాగా ఏవేవో రకరకాల వంటలు, ఆ పన్నీర్లు మష్రూమ్లు నాకు రావు. మా పల్లెటూరి వంటలే ఇవి. నువ్వేమనుకోకుండా కడుపు నిండా తినాలమ్మా. చాలా బాగుంటాయి అత్తయ్య. సురేష్ సిటీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మీరు చేసే వంకాయ కూర గురించి చెప్తూ ఉంటాడు. నాకైతే ఆ వాసనకి నోరూరిపోతుందనుకోండి. నాకు త్వరగా వడ్డించండి, చాలా ఆకలిగా ఉంది. అలా అంటూ అనసూయ వడ్డిస్తుంది. అవని ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంటుంది. మరుక్షణమే ఆమెకు కారం విపరీతంగా అనిపించి కళ్ళెంబడి నీళ్ళొచ్చేస్తాయి. అయ్యో అవని, ఏమైంది? ముఖం ఎర్రబడిపోయింది, కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. కారం ఎక్కువైందా? మెల్లగా తిను. ఏం లేదు సురేష్, కొంచెం కూర కారంగా ఉంది, అంతే, పర్వాలేదు. అయ్యో దేవుడా, నా బుద్ధి మండ. మేం పల్లెటూరు వాళ్ళం కదా అమ్మా, అందుకే మిరపకాయలు ఎక్కువ వేసి వండేస్తుంటాను. నువ్వు సిటీలో అసలు కారం తినవని, అంత తీయగా చప్పగా తింటావని సురేష్ నాకు పెళ్లికి ముందే చెప్పాడే. అయ్యయ్యో, నాకసలు గుర్తే రాలేదు తల్లి. నీ గొంతు మండిపోతుందేమో కదా. పర్వాలేదత్తయ్యా, నేను తింటాను కదా. ఒక్క ముద్దుకే కంగారు పడితే ఎలా? నెయ్యేసుకుంటే సరిపోతుంది. కారం పంటికి తగిలినా మీరు చేసిన వంట చాలా రుచిగా ఉంది. వద్దు తల్లి, నువ్వు కష్టపడి కన్నీళ్లు పెట్టుకుంటూ తింటుంటే నేను చూడలేను. నీ కడుపులో మంట పుడుతోంది. రేపటి నుంచి నీకోసం అసలు కారం లేకుండా విడిగా వంట చేస్తాను. నువ్వు మా కోసం ఇలా ఇబ్బంది పడి సర్దుకోపోదు తల్లి, నీ ఆరోగ్యం పాడవుతుంది. అత్తయ్య, నేను ఇంటి కోడల్ని, మీ కుటుంబంలో ఒకరిని. నా ఒక్కదాని కోసం
మీరు విడిగా ఎందుకు వంట చేయాలి? అలా నా కోసం వేరుగా వండితే నేను పరాయిదాన్ని అయిపోతాను కదా. ఇవాళ కారం ఎక్కువగా అనిపించింది, రేపు కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఎల్లుండికి నాకు అదే అలవాటైపోతుందిలేండి. నేను కూడా మీలాగే తినడం నేర్చుకుంటాను. చూసావా అనసూయ, మన కోడలు మనందరినీ ఒక్క తాటిపైకి తీసుకొస్తోంది. తనను తాను మార్చుకోవడానికి ఎంత ఇష్టపడుతుందో చూడు. తన కష్టం కంటే మన ప్రేమ ముఖ్యమంటోంది. మన అదృష్టం ఈ పిల్ల. ఒకరోజు మధ్యాహ్నం వంటగదిలో అనసూయ, అవని ఇద్దరు కలిసి పండుగ కోసం పిండి వంటలు చేస్తుంటారు. అత్తయ్య, ఈ అరిసెల పిండి కలపడం ఇంత కష్టమా? ఎంత బలం ఉపయోగించినా ఇది ముద్దవ్వడం లేదు. ఈ పిండి ఇంత గట్టిగా ఉంటే సరిపోతుందా? ఇంకాస్త వేడినీళ్ళు పోసి కలపాలా? నా చేతులు నొప్పి పుడుతున్నాయి దీన్ని కలపలేక. చాలు తల్లి, కరెక్ట్గా కలిపేవులే. పాకం రావడం గొప్ప ఈ వంటలు. అసలు ఈ కొద్ది రోజుల్లో నువ్వు మా పల్లెటూరు పనులని ఎంత బాగా నేర్చుకున్నావో. నాకేం కష్టం లేదత్తయ్యా. నిజం చెప్పాలంటే ఇదంతా నాకు చాలా సంతోషంగా, ఒక పండుగలాగా ఉంది. నాకు మా అమ్మ కంటే మీరే ఎక్కువ అనిపిస్తోంది అత్తయ్యా. నాకు ఈ పనుల కంటే మీతో గడపడం ఇష్టం. నువ్వు నా కోడలివి కాదు తల్లి, నా కడుపున పుట్టిన కూతురివి. నీ రాకతో మా ఇల్లు స్వర్గంలాగా మారిపోయింది. దేవుడు నాకు కూతుర్నివ్వలేదని బాధపడేదాన్ని, కానీ నిన్ను పంపించాడు. ఆ మరుసటి రోజు ఊరిలో పెద్ద జాతర పండగ. పండగ కోసం సురేష్ వాళ్ళ బంధువులొస్తారు. అందులో సురేష్ వాళ్ళ పిన్ని కాంతమ్మ కూడా ఉంటుంది. ఆమెకు కాస్త అహంకారం, డబ్బున్న వాళ్ళంటే ఈర్ష్య, ఇతరులను కించపరిచే గుణం ఎక్కువ. అందరూ హాల్లో కూర్చొనుంటారు. ఏమి అనసూయ, మీ అబ్బాయికి సిటీలో ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందని, ఎవరో కోటీశ్వరుల పిల్లని వల వేసి పెళ్లి చేసుకున్నాడని తెగ మురిసిపోయే ఊరంతా. మరి ఆ మహారాణి ఏది? ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళ నాన్నకు ఏమతిపోయో ఈ దరిద్రపు ఇంటికి పిల్లనిచ్చాడు. అలా ఎందుకంటావు కాంతమ్మా? అవని లోపల వంటగదిలో నా కోసం అందరికీ బజ్జీలేస్తోంది. పిల్ల చాలా మంచిది, అసలు గర్వమే లేదు. ఓసిని దుంపదేగా, ఆ కోటీశ్వరుల పిల్ల ఏసిల్లో పెరిగిన పిల్ల కట్టెల పొయ్యి ముందు బజ్జీలేస్తోందా? అయినా ఆ పిల్లకి ఈ పల్లెటూరి వాతావరణం, ఈ పేదరికం ఎన్ని రోజులొచ్చుతుందిలే. కాంతమ్మ, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా కోడలు అలాంటిది కాదు. తన ఈ ఇంటిని, మనల్ని ప్రాణంగా ప్రేమిస్తోంది. తన గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. ఆ అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి. ప్రేమలు దోమలు అన్నీ 4 రోజులే బావగారు. కావాలంటే చూసుకోండి, వాళ్ళకి ఆస్తుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద ఉండదు. అలా అనుకుంటూ ఉండగా లోపల వంటగదిలో ఇదంతా వింటున్న అవని మనసు చివుక్కుమంటుంది. వెంటనే ప్లేట్లలో వేడివేడి బజ్జీలు, కాఫీ కప్పులు ట్రేలో సర్దుకొని పద్ధతిగా ముసుగేసుకొని హుందాగా నడుచుకుంటూ హాల్లోకొస్తుంది. నమస్కారం అండి, అందరు ఈ బజ్జీలు కాఫీ తీసుకోండి, నా చేతులతోనే చేశాను. అప్పుడు కాంతమ్మ అవనిని పైనుంచి కింద దాకా చూసి ఆశ్చర్యపోతుంది. కాంతమ్మ అత్తగారు, మీరు నా గురించి, మా కుటుంబం గురించి అన్న మాటలు నేను లోపల నుంచి అంతా విన్నాను. మీరొక మాట అన్నారు, నేను ఈ పేదరికం భరించలేక పారిపోతాను అని. అదేంటమ్మా, నేనేదో నీకు కష్టంగా ఉంటుందేమోనని. నాకు కష్టంగా ఏమీ లేదు కాంతమ్మ గారు. మొదటి 4 రోజులు వాతావరణం అలవాట్లేక శరీరం కాస్త ఇబ్బంది పడొచ్చు. కానీ ఉదయం లేవగానే నా కళ్ళల్లో పొగ పడుతుంటే నాకంటే ఎక్కువగా బాధపడిపోయిన మా అత్తయ్య ప్రేమ ముందు ఆ ఇబ్బంది ఏ పాటిది చెప్పండి? నాకు కారం ఎక్కువైందని నా కోసం కన్నీళ్లు పెట్టుకున్న మా మావయ్య ఆప్యాయత ముందు ఏసీలు, కార్లు ఎంత పనికి మాలినవి. దయచేసి ఇంకెప్పుడు నా అత్తమామల గురించి తక్కువ చేసి మాట్లాడకండి. అది వినగానే అవని మాటలకు బంధువులంతా ఆశ్చర్యపోయి చప్పట్లు కొడతారు. కాంతమ్మ సిగ్గుతో తలదించుకుంటుంది. అప్పుడే అవని ఫోన్ మోగుతుంది. అవని తల్లి లండన్ నుంచి కాల్ చేస్తుంది. హలో మమ్మీ, చెప్పు. హలో అవని, ఇక్కడ లండన్లో మా బిజినెస్ డీల్స్ అన్నీ అయిపోయాయి. నేను డాడీ రేపు ఒక 4 రోజుల పాటు యూరప్ ట్రిప్ వెళ్తున్నాం. నీ కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. నువ్వెలాగో ఆ పల్లెటూరులో దోమలు ఉక్కపోత భరించలేక చచ్చిపోతుంటావు. ఇదంతా నీకు అవసరమా చెప్పు? వెంటనే సురేష్ను తీసుకుని ఫ్లైట్ ఎక్కే ఒక 4 రోజులు ప్యారిస్, స్విట్జర్లాండ్లో ఎంజాయ్ చేసొద్దాం. ఆ దరిద్రపు గోల్ను వదిలేయవని. సారీ మమ్మీ, నేను రాలేను. ఇక్కడ మా ఊర్లో పెద్ద జాతర పండగ జరుగుతోంది. నా చేతులతో నేను బజ్జీలు, అరిసెలు వేశాను. ఇక్కడ సందడి, మా అత్తమామల ఆప్యాయత, ఈ బంధువుల పలకరింపుల ముందు మీ యూరప్ ట్రిప్, ఫారిన్, లండన్ ఏవి నాకు ఆనందాన్ని ఇవ్వలేవు.
నేను నా అత్తమామలు వదిలేసి రాలేను, బాయ్ అని చెప్పి అవని ఫోన్ కట్ చేసి నవ్వుతూ అత్తమామల వైపు వస్తుంది. ఏం పుణ్యం చేసుకున్నావే తల్లి, నేను నిన్ను కోడలుగా పొందడానికి. నా కడుపున పుట్టకపోయినా నువ్వు నా కన్న తల్లివి. నలుగురు ముందు మా పరువుని ఎంత చక్కగా నిలబెట్టావే. ఆ ప్యారిస్ ట్రిప్ వదులుకున్నావా తల్లి మా కోసం? అవని, మహాలక్ష్మి అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదమ్మా. థ్యాంక్స్ అవని. నా కన్న వాళ్ళని నువ్వు అంతలా ప్రేమిస్తావని, వానంతగా అర్థం చేసుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఐ లవ్ యూ సో మచ్. నేను మీ ఇంటికి కోడలుగా వచ్చానంటే మీరంతా నా వాళ్లే కదా సురేష్. ఈ పల్లెటూరి మట్లో ఉన్న స్వచ్ఛత, మీ మనసులో ఉన్న మంచితనం నన్ను పూర్తిగా మార్చేశాయి. ఇక జీవితాంతం మన ఇలాగే సంతోషంగా ఉందాం. ఆ రోజు నుంచి అవని ఆ పల్లెటూరి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడి ఆ ఇంటికి నిజమైన దీపంలా మారిపోతుంది. వారు భౌతికంగా పేదరికంలో ఉన్నప్పటికీ గుండె నిండా ప్రేమాభిమానాలతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా హాయిగా జీవిస్తారు. గురవయ్య, సుశీల దంపతులు నివసిస్తున్నారు. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు సురేష్, చిన్న కొడుకు రమేష్. ఆ ఇద్దరికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. పెద్ద కొడుకు సురేష్ భార్య అవని, చిన్న కొడుకు రమేష్ భార్య అనూష. చిన్న కొడలు అనూష బాగా చదువుకున్నమ్మాయి. పైగా అది ప్రేమ వివాహం కావడం వల్ల కట్నం కూడా తక్కువ తెచ్చింది. దాంతో అత్తగారు సుశీలకు ఆమె మీద కాస్త చిన్న చూపుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి అనూష చేత ఇంటి పనులు చేయించడమే కాకుండా ఒకరోజు ఎండాకాలం మధ్యాహ్నం సుశీల 2 కోడలను పిలిచి, రేపటి నుంచి మన ఇంట్లో వాళ్ళంతా పొలానికి వెళ్తున్నారు. ఇది ఎండాకాలం కదా, మిరపకాయ పళ్ళు బాగున్నాయి. కొన్ని రోజులు పోతే పళ్ళు ఆగిపోతాయి. ఈ నెల రోజులు మనం బాగా డబ్బు సంపాదించుకోవాలంటే పొలం వెళ్లాల్సిందే. రేపటి నుంచి ఉదయాన్నే లేచి క్యారేజీ రెడీ చేయండి. మీ 2 పొలానికి వెళ్తారు, నేను పత్తికి వెళ్తాను. అత్తయ్యా, నాకు పొలం పని చేయడం అస్సలు రాదత్తయ్యా. నేనెప్పుడు పొలానికి వెళ్ళలేదు. మీరున్నట్టుండి పొలం వెళ్ళమంటే నేనేం చెయ్యాలి? నాకు భయం వేస్తుంది. ఎవరు పుట్టుకతో ఏది నేర్చుకోరు అనుష. మీ అక్క అవని ఉంది కదా, ఆవుతో పాటు కలిసి వెళ్తే తనే అన్నీ చూసుకుంటుంది, నేర్పిస్తుందిలే. అత్తగారి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక అనూష మౌనంగా ఉండిపోయింది. అది గమనించిన పెద్ద కోడలు అవని ఆమెకు ధైర్యం చెప్పింది. అనూష, నువ్వేం బాధపడద్దు, నేనున్నాను కదా, పొలంలో అన్నీ నేను చూసుకుంటానులే. సరే అక్క, నువ్వు తోడుంటే నాకు కొండంత ధైర్యం. ఇక ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే కోడలిద్దరూ హడావిడిగా నిద్రలేచి ఇంటి పనులని ముగించుకొని క్యారేజీలు కట్టుకుని పొలానికి బయలుదేరతారు. ఉదయం పూట ఎండ తక్కువగా ఉండడంతో మొదట్లో అనూష కూడా ఎంతో ఉత్సాహంగా చకచకా మిరపకాయలు కూడా మొదలుపెట్టింది. కొంత సమయం గడిచేసరికి ఎండ తీవ్రత బాగా ఎక్కువైపోయింది. ఆ మండుటెండకు అనూష తట్టుకోలేకపోయింది. కాళ్లు వణుకుతూ ఉంటే మిరప తోటలోనే నిలబడి అవనిని పిలిచింది. అక్క, ఎండ దెబ్బకి నాకెందుకు కడుపులో తిక్క తిక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేనటుగా ఉన్న చెట్టు కింద వెళ్లి కాసేపు పడుకుంటానక్కా. అయ్యో, ఇదేమీ మనిల్లు కాదనుషా, మన ఇక్కడికి కూలి పనికొచ్చాం. అలా పడుకుంటే తోట యజమానులు మేస్త్రి అస్సలు ఊరుకోరు. నా వల్ల అస్సలు కావడం లేదక్కా, దయచేసి నన్ను అర్థం చేసుకో. చెల్లెలు అలా కంటతడి పెట్టుకోవడంతో అవని మనసు కరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూసి మెల్లగా అనింది. సరే అనుష, నువ్వు ఆ మిరప చెట్ల కిందకి వెళ్ళి కొంచెం నీడగా ఉన్న చోట పడుకో. మేస్త్రి అమ్మ ఇటువైపు వచ్చినప్పుడు నేనిక సైగ చేస్తాను, అప్పుడు లేసొద్దు గాని. నీ పని కూడా నేనే పూర్తి చేస్తాలే. థ్యాంక్స్ అక్క, ఇప్పుడే వస్తాను. అనూష వెళ్లి ఆ నీడలో పడుకుంది. అవని డబుల్ స్పీడ్ పనితో పాటు అనూష పని కూడా చేయడం మొదలుపెట్టింది. ఇంతలో ఆ తోట మేస్త్రి అమ్మ కాంతమ్మ అటుగా వచ్చి నీడలో పడుకో ఉన్న అనూషని చూసి పెద్దగా కేకలేసింది. ఏ అమ్మాయి, ఎవరే నువ్వు? ఇక్కడికి పని కోసం వచ్చావా లేక హాయిగా సుఖపడ్డానికి వచ్చావా? పనులన్నీ పక్కన పెట్టి దర్జాగా పడుకోనున్నావు. ఏమే అవని, మీ అత్తగారు సుశీల ఈ పిల్లని ఇక్కడికి పని కోసం పంపించిందా లేక తిండి తిని నిద్రపోవడానికి పంపించిందా? కట్నం తక్కువ తెచ్చిందని ఇంట్లో నుంచి తోసేసిందా ఏంటి? ఎంత చదువుకుంటే మాత్రం పొలంలో కూడా పరుపులు వెతుక్కుంటారా? అసలు మీ అత్తగారికి బుద్ధుందా? ఇలాంటి సోమరిపోతుల్ని పనికి పంపించడానికి కూలి డబ్బులు ఊరికే వస్తున్నాయా ఏంటి?
కాంతమ్మ నోటికొచ్చినట్టు తిడుతూ అత్తగారిని కూడా లాగడంతో అవనికి చాలా బాధేసింది. ఆ మాటలు ఎక్కువగా అవ్వడంతో తట్టుకోలేక కాంతమ్మకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కాంతమ్మగారు, దయచేసి ఇంతటితో ఆపేయండి. తను బాగా చదువుకున్నమ్మాయి. తనకు ఈ పొలం పళ్ళు ఏమీ తెలియవు. పాపం ఏదో మొదటిసారి కదా, ఎండ దెబ్బకి అలా అనిపించి పడుకుంది. ఒక 2 రోజులు అలవాటైతే తనే బాచేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. సరిపోయిందమ్మా సంబడం. ఇక్కడికి చదువులమ్మ తల్లి వచ్చింది కదా, మేం కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి. మరి కూలి పనికి వచ్చినప్పుడు ఒళ్ళు వంచాలి. కాంతమ్మ అలా అరుస్తుండగానే అనూష ఒక్కసారిగా లేచి, అక్క, నా వల్ల కావడం లేదు అంటూ అక్కడే వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. అయ్యో అనూష, ఏమైంది? ఇలాగే ఉంటే నీకు వడదెబ్బ తగిలే అవకాశం ఉందేమో. నువ్వు వెంటనే ఆ పెద్ద చెట్టు కింద వెళ్ళిపో. నీ కూలి వద్దు, పాడవద్దు. ఇంటికెళ్ళాక అత్తగారు అడిగితే నేనేదో ఒకటి అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకోపో. లేదక్కా, వద్దు. నేనెళ్తే కాంతమ్మ గారు నిన్ను, మన అత్తయ్యని ఇంకా ఏదేదో అంటారు. ఏదో ఒక రకంగా ఈ రోజుకైతే నేను పని పూర్తి చేస్తానక్కా అంటూ అనూష నీరసంగానే మళ్లీ పని చేయడానికి వంగింది. అవని కూడా తోడుగా ఉంటూ ఇద్దరు కలిసి కష్టపడ్డారు. అలా ఎండలో పోరాడుతూ సాయంత్రం సమయానికి ఏదో ఒక రకంగా పని పూర్తి చేసుకుని క్యారేజీలు పట్టుకుని అందరూ అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. అరుగు మీద కూర్చున్న అత్తగారు సుశీల వాళ్ళని చూసి లేసింది. అబ్బా, దొరసాని గారు ఇప్పుడే దయచేశారా? ఇంత లేట్ అయిందేంటి? అయినా చిన్నదాని ముఖం ఏంటి అలా వాలిపోయింది? పనేమైనా సరిగా చేసిందా లేదా? లేదత్తయ్యా, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా. ఎండ ఎక్కువగా ఉంటే ఇంట్లో ఏమైనా ఏసీలు వేస్తారా ఏంటి? మేమేం ఎండలో పని చేయలేదా? కట్నం ఎలాగా తక్కువ తెచ్చింది. కనీసం పొలాలనైనా ఒళ్ళొంచి పని చేస్తే 4 రాళ్ళు వస్తాయి కదా. అత్తయ్య, నేను నా సాయశక్తిలా ప్రయత్నించాను. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి నాకు వడదెబ్బ తగిలినట్లు. చాలు నీ చదువులమ్మ కబుర్లు. ఎండ తగిలితే వడదెబ్బ వచ్చేస్తుందా? మొదటి రోజే ఇలా సాకులు చెప్తే ఎలా? రేపు కూడా పొలానికి వెళ్లాల్సిందే. ఎల్లి ఆ గిన్నెలు దోమి రాత్రికి వంట పని చూడుపో. ఇంతలో సురేష్, రమేష్ ఇద్దరు బయట్నుంచి ఇంట్లోకొచ్చారు. అనీష కన్నీళ్లు తుడుచుకుంటూ చూసి సురేష్ దగ్గరికి వచ్చాడు. ఏమైంది అనుష? ఎందుకు ఏడుస్తున్నావు? ముఖం కూడా చాలా నీరసంగా ఉంది. ఏం లేదు సురేష్, అది... ఏం లేదులే రమేష్, నీ పేలానికి పొలం వెళ్తే ఎండ తగిలిందట. ఇన్నాళ్ళు ఏసీ గదిలో కూర్చొని చదువుకుంది కదా, అందుకే పల్లెటూరు పనులు చేసేసరికి పాపం ప్రాణం పోయినంత పనవుతుంది. అమ్మా, తను ఎప్పుడు పొలం పనులకి వెళ్ళలేదని తెలిసి కూడా నువ్వెందుకు అంత మొండిగా పంపావు? అయినా తను చదువుకుంది ఉద్యోగం చేయడానికి, ఇలా మండుటెండల్లో మిరపకాయలు కోయడానికి కాదు. బాబు చాలురా ఇక నీ మాటలు. పెళ్ళాలు రాగానే తల్లి కంటికి నచ్చకుండా పోయిందా? ఇన్నాళ్ళు నిన్ను సాకిన తల్లి కంటే నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళామే ఎక్కువైపోయిందా నీకు? ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, ఆ మాత్రం పక్షపాతం ఉండదా మరి? సుశీల అంత మాట అనేసరికి రమేష్, అనూష ఇద్దరూ మనస్తాపంతో ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి తమ గదిలోకి వెళ్ళిపోయారు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం 8 దాటినా అనూష గది తలుపులే తీయలేదు. ఆమెకు విపరీతమైన జ్వరం రావడంతో మంచం మీద నుంచి అస్సలు లేవలేకపోయింది. అప్పుడే సుశీల కోపంగా వచ్చి గది తలుపులు గట్టిగా బాదింది. ఏమే అనూష, దొరసాని గారు ఇంకా పడుకునే ఉన్నారేంటి? 8 అయినా ఇంకా తలుపులు తీయలేదు. పొలానికి వెళ్లే టైం అయిపోతోంది, లేయి. సుశీల అరుస్తూ ఉండగానే లోపల్నుంచి రమేష్ గారు తలుపు తీసి బయటకొచ్చారు. అమ్మా, కళ్ళు తెచ్చి చూడు, తనకు అస్సలు ఆరోగ్యం బాలేదు. నిన్న నువ్వు బలవంతంగా ఎండకు పంపించావు కదా, ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. ఒంటి మీద మిరపకాయ మంటలు మండిపోతున్నాయి. నేను వెంటనే తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కొడుకు మాటలకు సుశీల ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయింది. ఇంతలో పెద్ద కోడలు అవని అక్కడికి పరుగు పరుగున వచ్చింది. రమేష్, నువ్వేం కంగారు పడకు. నేనిందాకే మీ అన్నయ్య రమేష్తో చెప్పించాను. హాస్పిటల్కి వెళ్ళడానికి బయట కార్ రెడీగా ఉంది. త్వరగా అనుషం తీసుకునిరా, కార్ ఎక్కుదాం. ప్రశ్నిస్తున్నాను, చెప్పండి. ఒసే అవని, ఏంటే నీ పొగరు? చిన్నదానికోసం అత్తగా నేను నన్ను అందరి ముందు అంత మాట అంటావా? అనకి ఏం చేయాలత్తయ్యా? కట్టం తక్కువ తెచ్చిందని చిన్న కోడల్ని పురిట్లోనే సంధి కొట్టినట్టు చంపేస్తారా? చదువుకున్న పిల్లని అని కూడా చూడకుండా నిన్న ఆ మండు టెండల్లో మిరపతోటకి పంపి ప్రాణాల మీదకు తెచ్చారు.
హాస్పిటల్లో 20,000 బిల్ అయితే ఆ మనిషి ప్రాణం కంటే మీకు డబ్బు ఎక్కువైపోయింది. ఈరోజు తన ఇల్లంతా చక్కబెడుతూ ఉంటే ఖాళీగా ఉందని సూటిపోటి మాటలంటారా? అసలు ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నారా మీరు, లేక కసాయిదాల్లా ప్రవర్తిస్తున్నారా? అవనే ఎంత మాటలన్నావే, నేను మీ అందరికీ అత్తగారిని, పెద్దదాన్ని. పెద్దరికం అనేది వయసును బట్టి రాదత్తయ్యా, మనం ప్రవర్తించే పద్ధతిని బట్టి వస్తుంది. మీ పాతకాలపు కట్నాల పిచ్చి కోడలను వేధించే బుద్ధి ఇకనైనా మార్చుకోండి. ఒక కోడల్ని పొలానికి పంపి ఇంకో కోడల్ని ఇంట్లో హింసిస్తూ ఈ ఇద్దరి కోడళ్ల మధ్య గొడవలు పెట్టి మీరు ఏం సాధిద్దామనుకుంటున్నారు? ఒకరి కష్టం ఇంకొకరి తెలీదా? నేను నా చెల్లెల్ని గుండెల్లో పెట్టుకుంటాను. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకోకపోతే రేపు మీ కొడుకులు కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే రోజు వస్తుంది. జాగ్రత్త. అవని ఒక్కసారిగా అంతలా విరుచుకుపడింది. కడిగి పారేసేసరికి సుశీలకి మైండ్ బ్లాక్ అయింది. పెద్ద కోడలు చెప్పిన ప్రతి మాట ఆమె గుండెల్లో ఈటెల్లా గుచ్చుకున్నాయి. నిజమే కదా, కట్నం కోసం డబ్బు కోసం ఒక ఆడపిల్ల ప్రాణాల మీదకు తెచ్చాను. అయినా కూడా ఆ పిల్ల నా మీద పగబెట్టుకోకుండా ఇల్లంతా సక్కబెడుతోందని సుశీల మనసులో తీవ్రమైన పశ్చాత్తాపం మొదలైంది. నన్ను క్షమించానుషా, కట్నం తక్కువ తెచ్చావని